అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసమని హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. మీ ఫోన్లో కూడాను ఈజీగా మీ హాల్ టికెట్స్ని చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ ఫోన్లో ఉండే గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ఆ గూగుల్ క్రోమ్ పైన మీరు క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేయగానే సెర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్ అని ఉంది కదా, సో దీని మీద ఏపీ పాలిసెట్ 2024 అని టైప్ చేయండి. ఏపీ పాలిసెట్ స్పేస్ ఇవ్వండి. ఏపీ పాలిసెట్ 2024 చూసారా, ఇలా మీరు క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తున్నాయి. సో ఏపీ పాలిసెట్ ఏదైనా మీరు దేని మీదైనా క్లిక్ చేయొచ్చు. ఏపీ పాలిసెట్ 2024 ఇదిగోండి వెబ్సైట్ వచ్చింది ఈ గ్రీన్ లోగోతో, అండ్ బ్లూ కలర్ లింక్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏపీ పాలిసెట్కి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఇలా మీకు స్క్రీన్ కనబడుతుందండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది హోమ్ పేజ్, ఇది ఏపీ పాలిసెట్కి సంబంధించిన హోమ్ పేజ్ అనమాట. ఐ థింక్ మీకు కొన్నిసార్లు ఇది నిలువుగా కనబడవచ్చు, మీ ఫోన్లో ఇది మీకు నిలువుగా కనబడవచ్చు. సో మీ ఫోన్లో కొన్నిసార్లు ఇవి కనబడకపోవచ్చు, హోము అప్లికేషన్ స్టేటస్ ఇవి మీకు ఒకవేళ కనబడలేదంటే పక్కన రైట్ సైడ్ 3 లైన్స్ అనేవి ఉంటాయి చూడండి. 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ అయితే మీకు ఇలా కనబడుతుంది. దీంట్లో మీరు పైన చూడండి, హోమ్, అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఇన్ హెచ్ఎల్సి, ప్రింట్ హాల్ టికెట్, సైన్ ఇన్, కాంటాక్ట్ అది ఉంది కదా, ఈ ప్రింట్ హాల్ టికెట్ మీద మీరు క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే ప్రింట్ హాల్ టికెట్ మీద మీరు క్లిక్ చేస్తారో చూడండి, మీకు ఇది ఇలా స్క్రీన్ అనేది కనబడుతుంది. మ్యాక్సిమం మీకు స్క్రీను వెర్టికల్ కనబడవచ్చు. ఫస్ట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత పాసింగ్ ఇయరు, తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో ఏపీ స్టేట్ వాళ్ళకైతే హాల్ టికెట్ నెంబరు, 10th పాసింగ్ ఇయరు అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతుంది. స్టేట్ బోర్డు కాకుండా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళైతే మొబైల్ నెంబర్తో చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్తో కాకుండా మొబైల్ నెంబర్తో చేసుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది, ఎలాగైనా వస్తుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ తాలూగా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ మీద ఎంటర్ చేసి కింద యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 10th పాసింగ్ ఇయర్ అని అంటారు, లేదంటే అపీరింగ్ ఇయర్. అంటే మీరు ఆల్రెడీ పాస్ అయిపోయింటే ఆ ఇయర్ ఎంటర్ చేస్తారు. పాస్ అవ్వకుండా ఈ సంవత్సరం రాస్తుంటే అపీరింగ్ ఇయర్ రాస్తారు. ఈ 2024 సో అపీరింగ్ అయిపోయిన వెంటనే క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా మీరు చూసుకోండి, ఏమి ఇచ్చారనేది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇస్తే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి, స్మాల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయాలి. ఇదిగోండి ఎంటర్ క్యాప్చా మీద క్లిక్ చేసి క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆర్ ప్రింట్ హాల్ టికెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. వ్యూ ఆర్ ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ మీ స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది. హాల్ టికెట్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, రిఫరెన్స్ నెంబరు అండ్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ కూడాను ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎగ్జామ్ సెంటర్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అంటే ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీద నేను ఇంకో వీడియో చేస్తాను, ఓకేనా? అర్థమైంది కదా. సో ఇది హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను.